నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దసరా మహోత్సవాలు 4వ రోజుకు చేరడంతో కోట సత్యమ్మ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీదేవి నవరాత్రుల మహోత్సవంలో 4వ రోజుకు చేరడంతో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి క్యూలైన్లో వేచి ఉన్నారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు స్వర్ణ అలంకరణదారినిగా ప్రత్యేక పూల అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రత్యేక సహస్రనామ కుంకుమ పూజలలో 353 మంది దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు స్వాతి హాస్పిటల్ నిడదవోలు వారిచే చక్కెర పొంగలి ప్రసాదం వితరణ చేస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దాతలచే అన్నప్రసాదం వితరణ నిర్వహించారు. అమ్మవారికి ఈ రోజు వివిధ సేవల రూపంలో 2,57,918 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ శ్రీ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు. నందిని వెంకటేశ్వర ఆర్వేస్టర్ నమస్కారం చేసుకోండి.
అంబాశంభవిచంద్రమౌళిరవనా బర్ణాహుమా పార్వతీ కాళీ హైమవతి త్రినయనీ కాత్యాయని భైరవి సావిత్రీ నభయంవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా పితృపే పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా జడదోల మండలం తిమ్మరాజుపాల గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా మెదాజిల్లుతున్న శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మ వారు ఈరోజు ఆదివారం కాన లలిత త్రిపుర సుందరి అవతారంలో కూడా జరుగుతోంది. కానీ భక్తులందరూ కూడా ఈ యొక్క అవతారం దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా కోటసత్తమ్మ వారిని స్మరిస్తూ పూజలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ విషయంలో కూడా విశేషమైన ఆదివారం అవడం వల్ల అమ్మవారికి ప్రీతిని రోజుగా చెప్పబడుతుంది. ఈ ప్రీతిని ఆదివారం రోజు విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రులగి అమ్మవారికి తీర్థ ప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ కోటసత్తమ్మవారి దేవాలయంలో 8:30 కల్లా అమ్మవారికి విశేషమైన ప్రత్యేకమైన సహస్రనామ పూజ జరుగుతూ ఉంటుంది. అలా మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటల మొదలవుతుంది. 8 గంటల వరకు కూడా అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే 8 గంటల వరకు కూడా దర్శనం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ అమ్మవారి దేవాలయంలో ఈ 10 రోజులు కూడా మహాచండీ పారాయణ, మహాచండీ హోమం కూడా జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి చండీ హోమం జరుగుతుంది. కాన చండీ హోమంలో కూడా పాల్గొని అమ్మవారు కృపక పాత్రలవుతారని కోరి ప్రార్థిస్తున్నాం.